హలో ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైమండ్ జ్యువెలరీ కోసం అయితే ఒక స్కీమ్ స్టార్ట్ చేశాను. ఒక స్పెషల్ పర్చేస్ అయితే చేసేది ఉంది. నేను బ్లాక్ బీడ్సే తీసుకుందామని వెళ్ళానన్నమాట. ఒక బిగ్ లైఫ్ అప్డేట్ అయితే మీ అందరికి ఇవ్వబోతున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలో క్యారెట్ లేన్, మీ అబ్బాయి తనిష్క్, బ్లూ స్టోన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటిలో కలెక్షన్ ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాను. ఒక స్పెషల్ పర్చేస్ అయితే చేసేది ఉంది నేను. సో అందుకని చెప్పి వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉందో ఇవాళ. సో మేమైతే ఈవినింగ్ 6:30కి అలా రీచ్ అయ్యాము క్యారెట్ లేన్ స్టోర్‌కి. నేను వెళ్ళిన క్యారెట్ లేన్ అయితే ఏఎస్ రావు నగర్‌లో అన్నమాట. ఈ వీడియోలో అయితే డైమండ్స్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తానండి. క్యారెట్ లేన్‌లో పర్చేస్ చేయవచ్చా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీగా అయితే చెప్తాను. వెళ్ళగానే అయితే ఫస్ట్ నేను ఈ బ్లాక్ బీడ్స్ అయితే ట్రై చేశాను. నాకు ఎప్పటినుండో ఇది విష్ లిస్ట్‌లో ఉందన్నమాట. అంటే పింక్ రూబీ ఉంది కదా! చిన్నది అది చాలా నచ్చింది. బట్ నాకు ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్‌గా ఇలాంటిదే ఉంది. నేను ఇంతకుముందు క్యారెట్ లేన్‌లో తీసుకున్న బ్లాక్ బీడ్స్. సో, అందుకని చెప్పి అదైతే నేను పక్కన పెట్టేసాను. అండ్ ఇలాంటి మోడల్‌లో బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్ అయితే చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే లాకెట్ ఇలాగా కొంచెం యూ షేప్‌లో వచ్చినట్టుగా ఉన్నది. సో, అక్కడ కనబడగానే అయితే బయటకు తీసాను. బట్ నాకు ఏంటంటే నేను 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ వచ్చి కొంచెం లెంత్ ఉండి ఇలా యూ షేప్‌లో ఉన్న డైమండ్ లాకెట్స్ కోసం చూస్తున్నాననమాట. శారీస్‌కి అలా అయితే బావుంటుందని చెప్పి కొంచెం లెంత్ ఉంటే బట్ ఇది నాకు కొంచెం షార్ట్ అనిపించింది. అండ్ నా బడ్జెట్‌లో కూడా లేదనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా నచ్చిందండి నాకు. గ్రీన్ కలర్ వచ్చి మధ్యలో ఒక స్టోన్ చుట్టూ డైమండ్స్ వచ్చాయి. చాలా బావుంది వేసుకుంటే కూడా. బట్ బడ్జెట్‌లో లేదండి. సేమ్ అగైన్ 82,000 అలా ఉంది. నేనైతే జస్ట్ 30,000 లోనే చూస్తున్నాను బ్లాక్ బీడ్స్. ఎందుకంటే చెప్తాను మీకు క్యారెట్ లేన్‌లో మనం ఎప్పుడైనా సరే జ్యువెలరీ తక్కువ వెయిట్ ఇంకా తక్కువ ప్రైస్‌లో తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే క్యారెట్ లేన్‌లో వాళ్ళు యూజ్ చేసే డైమండ్స్ ఉంటాయి కదా! అవేంటంటే చాలా తక్కువ క్లారిటీలో ఉంటాయి. మోస్ట్‌లీ అన్ని డిజైన్స్‌లో కొన్ని డిజైన్స్‌లో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది డైమండ్‌ది. అందుకే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట కొన్ని డిజైన్స్ క్యారెట్ లేన్‌లో. సో, మోస్ట్‌లీ అన్నింట్లో వాళ్ళైతే చాలా చిన్న చిన్న డైమండ్స్, చాలా క్లారిటీ తక్కువ ఉన్న డైమండ్స్ యూజ్ చేస్తారు. అందుకే క్యారెట్ లేన్‌లో ఏంటంటే చాలా అఫోర్డబుల్‌గా అనిపిస్తుంది జ్యువెలరీ. 18 క్యారెట్, 14 క్యారెట్ గోల్డ్ ఇంకా చాలా చిన్న చిన్న డైమండ్స్ తక్కువ క్లారిటీ ఉన్నవి కాబట్టి వాటి ప్రైస్ అంత తక్కువగా వస్తాయి మనకి. బట్ అవి డైమండ్స్ ఏంటంటే నార్మల్‌గా మంచి క్లారిటీ కట్ ఉన్న డైమండ్స్‌తో కంపేర్ చేస్తే అంత షైన్, అంత స్పార్కిల్ అయితే అనిపించదు మనకి. అంత వర్త్ కూడా కాదండి. బట్ ఏంటంటే డైలీ వేర్‌కి తీసుకోవడానికి మినిమల్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ కావాలి అనుకున్నప్పుడు మాత్రం క్యారెట్ లేన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మేము బడ్జెట్ ఒక 80,000-1,00,000 అలా పెడతాము డైమండ్ బ్లాక్ బీడ్స్‌కి అన్నప్పుడు మాత్రం మీరు బయట స్టోర్స్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది జ్యువెలరీ అండ్ క్లారిటీ కట్ అవన్నీ కూడా మనకి డైమండ్స్‌వి చాలా బావుంటాయి. మనం పెట్టే ప్రైస్‌కి వర్త్ అనిపిస్తుంది. డైమండ్స్ ప్రైస్ అనేది డైమండ్స్ యొక్క కలర్, క్లారిటీ ఇంకా కట్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. డైమండ్స్‌లో కూడా కలర్స్ ఉంటాయి, కట్స్ ఉంటాయి, క్లారిటీ ఉంటుందన్నమాట. అండ్ క్యారెట్ వైస్‌గా ప్రైస్ అయితే డిసైడ్ చేస్తారు. స్టార్టింగ్ క్లారిటీ అయితే ఫ్లావ్‌లెస్ డైమండ్స్ అని ఉంటాయండి. అది చాలా కాస్ట్‌లీ డైమండ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐఎఫ్ అని చెప్పి, వీవీఎస్ అని, వీవీఎస్2 అని చెప్పి ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ మార్కెట్‌లో అయితే అంటే లైక్ జ్యువెలరీ స్టోర్స్‌లో క్యారెట్ లేన్ కాకుండా వేరే వాటిలో వీవీఎస్ క్లారిటీ డైమండ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి మనకి. క్యారెట్ లేన్‌కొచ్చేసరికి ఏంటంటే వీఎస్, ఎస్ఐ క్లారిటీ ఇవి ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ ఎస్ఐ క్లారిటీవే ఎక్కువ ఉంటాయన్నమాట. ఎస్ఐ క్లారిటీ అంటే ఇంకా మోస్ట్‌లీ లీస్ట్ కట్ డైమండ్ అని చెప్పొచ్చు. ఎస్ఐ తర్వాత ఐ అని సంథింగ్ ఏదో ఉంటుందండి. సో, ఎస్ఐ కూడా అంత సూపర్ కట్ క్లారిటీ అదైతే కాదు. అంత షైన్ అయితే ఏముండవు. అండ్ ఎస్ఐ క్వాలిటీ డైమండ్స్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది క్యారెట్ లేన్‌లో అని నా ఒపీనియన్. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు డైలీ వేర్‌కి డైమండ్ జ్యువెలరీ కావాలి. లేదంటే చాలా తక్కువ బడ్జెట్‌లో మాకు మంగళసూత్రాస్ లైట్ వెయిట్‌లో అలా కావాలి అంటే మాత్రం క్యారెట్ లేన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు 20% ఆఫ్ కూడా రన్ అవుతుందన్నమాట ఎంఆర్‌పీ మీద. ఎంఆర్‌పీ మీద అంటే మనకి గోల్డ్ ప్రైస్ పైన, డైమండ్స్ పైన, ఇంకా జీఎస్టీ, మేకింగ్ చార్జెస్ టోటల్ అన్నిటి పైన 20% ఆఫ్ అయితే వస్తుందన్నమాట. సో, అన్నిటిపైన 20% ఆఫ్ అంటే మనకి కొంచెం తక్కువ ప్రైస్ పడుతుందనే అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 30,000లో జ్యువెలరీ అనుకున్నాను కదా! సో, అందుకని చెప్పి ఒకసారి చూద్దాము క్యారెట్ లేన్‌లో
ఇంకా బ్లూ స్టోన్, మియా బై తనిష్క్ వీటిలో అనుకున్నాను. బట్ నాకసలు టైం సరిపోలేదు. క్యారెట్ లేన్‌లోనే నాకు ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. ఇంకా మేము డిన్నర్‌కి వెళ్ళే ప్లాన్ కూడా ఉందని చెప్పి నేను ఓన్లీ క్యారెట్ లేన్‌లోనే చూసాను కలెక్షన్ అయితే. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. నెక్స్ట్ మిగతా స్టోర్స్ కూడా నేను కవర్ చేస్తాను. అండ్ ఇంకా నేను వెళ్ళిందయితే అన్ని స్టోర్స్‌లో కంపేర్ చేసి లాస్ట్‌లో ఒకటి తీసుకుందామనయితే అనుకున్నాను. ఒక మంగళసూత్ర అక్కడ నాకు బడ్జెట్‌లో 24,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చాలా నచ్చింది. చాలా అంటే రోజ్ గోల్డ్‌లో ఉందన్నమాట. నాకు రోజ్ గోల్డ్‌లో లేదసలు మంగళసూత్ర. గోల్డ్‌లో ఉన్నాయి అన్నీ. సరే రోజ్ గోల్డ్‌లో ఒకసారి ట్రై చేద్దాము. నా ఇయర్ రింగ్స్‌కి, నా బ్రేస్లెట్స్‌కి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పైతే నేను ఒకటి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ వాళ్ళైతే మా బాబుకి ఒక కలరింగ్ కిట్ ఇచ్చారండి. వాడిని అసలు ఎంగేజ్ చేయడం చాలా కష్టము. కొంచెం అయితే వాడు టైమ్ స్పెండ్ చేశాడు అలా కలర్ చేస్తూ అయితే. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళైతే చాలా మంచిగా అన్నీ చూపించారు చాలా ఓపికగా. అండ్ వాడు కూడా అక్కడ అందరితో ఫ్రెండ్‌షిప్ అయితే చేసేసాడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని ఇయర్ రింగ్స్ చూసాననమాట. ఏమైనా బావుంటే తీసుకుందాం అని చెప్పి. బట్ మంచి ఇయర్ రింగ్స్ కావాలి అంటే 40,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చాలా బావున్నాయి. 25,000-28,000 ఆ ప్రైస్ రేంజ్‌లో కూడా కొన్ని అయితే పర్లేదు బానే ఉన్నాయనిపించింది నాకు. ఇంకా క్యారెట్ లేన్‌లో డైలీ వేర్ బ్యాంగిల్స్ అయినా, బ్రేస్లెట్స్ అయినా అవన్నీ చాలా బావుంటాయి. మీరొకసారి అయితే జస్ట్ చూడండి. నేను చెప్పినవన్నీ మైండ్‌లో పెట్టుకొనైతే పర్చేజెస్ చేయండి. నేనైతే నాకున్న ఒపీనియన్స్ అలా షేర్ చేశాను అంతే. మీలో ఎవరికైనా కొంచెం హెల్ప్ అవుతాయని చెప్పి. అండ్ నా ఓల్డ్ డైమండ్ జ్యువెల్లరీని కూడా క్లీనింగ్ అయితే చేపించేసాను పనిలో పనిగా అక్కడే. సో, ఇంకా నేనైతే ఓన్లీ పర్చేస్ చేయకుండా అక్కడ ఒక స్కీమ్ అయితే ఉందన్నమాట. పీఓపీ అని చెప్పి. అంటే వాళ్ళ దగ్గర మనం జ్యువెల్లరీ తీసుకోవడానికి బయట స్టోర్స్‌లో గోల్డ్ స్కీమ్ ఎలా ఉందో వాళ్ళ దగ్గర కూడా ఒక స్కీమ్ అయితే ఉంది. సో, బయట ఎలాగో ఏ స్టోర్స్‌లో డైమండ్ జ్యువెల్లరీకి గోల్డ్ స్కీమ్ లేదని చెప్పి ఉన్న వాటిలో ఇదే కొంచెం బెస్ట్ అని చెప్పైతే నేను స్టార్ట్ చేశాను కొంచెం టెంప్ట్ అయ్యి. బట్ స్టిల్ ఏంటంటే నాకైతే కొంచెం బానే అనిపించింది. ఫైనల్‌గా మనం తీసుకునే అప్పుడు వచ్చే ఆఫర్స్, బెనిఫిట్స్ అన్నీ అయితే నాకు బాగా అనిపించాయన్నమాట. సో, అందుకని చెప్పైతే స్టార్ట్ చేశాను నేను. చూడాలి అయిపోయేప్పటికి ఏం జ్యువెల్లరీ తీసుకుంటానో. ఇంకా నేనైతే అనుకోకుండా ఒక మంగళసూత్ర తీసేసుకున్నాను అదే రోజు. అండ్ ఒక గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసొచ్చానన్నమాట క్యారెట్ లేన్‌లో. ఒకవేళ నాకు ఇది నచ్చకపోతే 15 డేస్ లోపు నేను ఈ ప్రొడక్ట్‌ని రిటర్న్ కూడా చేయొచ్చు. ఆప్షన్ కూడా ఉంది. మన మనీ కూడా ఫుల్‌గా వచ్చేస్తదన్నమాట రిటర్న్‌లో. సో, చూస్తున్నాను. చూద్దాం ఆలోపు ఇంకేదైనా బాగా నచ్చితే ఎక్స్‌చేంజ్ అయితే చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఇదైతే ఒక స్పెషల్ పర్చేజ్ అండి నాకు. చెప్తాను ఎందుకో అది కూడా. హలో ఆల్. థాంక్ యూ సో మచ్ అండి వీడియోని మీరందరూ ఇక్కడి దాకా చూసినందుకి. నేనైతే ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను క్యారెట్ లేన్‌లో. అదేంటో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. నేనైతే క్యారెట్ లేన్‌కి వెళ్ళింది ఒక స్పెషల్ పర్చేజ్ అన్నాను కదా! అండ్ నేనైతే మోస్ట్‌లీ బ్లాక్ బీడ్సే చూపించాను వీడియోలో మీకు. ఎందుకంటే నేను బ్లాక్ బీడ్సే తీసుకుందామని వెళ్ళాననమాట. మీకు అందుకే మోస్ట్‌లీ అదే ఉంటాయి వీడియోలో. కొన్ని ఇయర్ రింగ్స్ చూసాను. సో, అవి కూడా చూపించాను. నాకైతే రోజ్ గోల్డ్‌లో లేదనమాట బ్లాక్ బీడ్స్. సో, అందుకని చెప్పి నేను ఇది రోజ్ గోల్డ్‌లో ఉన్నదైతే తీసుకున్నాను. చాలా క్యూట్‌గా చాలా బాగా అనిపించింది. నాకు ఇది 23,000 చేంజ్ అలా పడిందనమాట. నేను 30,000లో చూసిన వాటిలో నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో, నేనైతే ఇది తీసుకున్నాను. ఇదైతే నేను నాకు వచ్చిన ఫస్ట్ సాలరీతో తీసుకున్నాననమాట. సో, నాకిదైతే అందుకే చాలా స్పెషల్ పర్చేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ లేకపోతే నేను యూట్యూబ్‌లో ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు. అండ్ నన్ను ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ భీమాలో నేను స్కీమ్‌లో తీసుకున్న హారం డీటెయిల్స్, ఏం హారం తీసుకున్నానో అదంతా అయితే కమింగ్ వీక్స్‌లో షేర్ చేస్తాను. కొంచెం బిజీ ఉన్నాను. సో, దానివల్లే పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదు. అండ్ నేను ఎందుకు బిజీ ఉన్నాను ఏంటి అని చెప్పైతే అదే వీడియోలో ఒక బిగ్ లైఫ్ అప్డేట్ అయితే మీ అందరికీ ఇవ్వబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఆ అప్డేట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకేదైనా గెస్ ఉంటే ఆ అప్డేట్ ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.